నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రైళ్లలో దొంగతనాలకు పాల్పడి దొరికిపోయి పోలీసు దెబ్బ రుచి చూసిన ఓ దొంగ ఆ తర్వాత రూట్ మార్చాడు. ఈసారి విమానాల్లో ప్రయాణిస్తూ విలువైన బంగారు, వెండి వస్తువులను దోచుకునేవాడు. అలా 100 రోజుల్లో ఏకంగా 200 విమానాల్లో ప్రయాణించి చేతివాటం ప్రదర్శించాడు. అలా కోట్ల రూపాయల విలువైన వస్తువులు కొల్లగొట్టాడు. విమానాశ్రయాల్లో విలువైన వస్తువులను పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు వరుసగా ఫిర్యాదు చేస్తూ ఉండడంతో అనుమానించి ఎయిర్పోర్ట్లోని సీసీటీవీలు పరిశీలించారు. అన్నింటిలోనూ ఒకే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి 7 లక్షల విలువ చేసే ఆభరణాలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మరో ప్రయాణికుడు కూడా 20 లక్షల విలువ చేసే వస్తువులు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. దేశంలోని పలు విమానాశ్రయంలోనూ ఇలాంటి ఫిర్యాదులే రావడంతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీలు గాలించి ఢిల్లీలోని పహల్గంజ్ కు చెందిన రాజేష్ కపూర్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానాశ్రయంలోకి ప్రవేశించాక వయసు పైబడిన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారితో మాటలు కలిపేవాడు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అన్న విషయాలను బ్యాగేజీ స్లిప్ల ద్వారా తెలుసుకునేవాడు. దానిని బట్టి వారి బ్యాగేజీల్లో ఏమేమి ఉండవచ్చో అంచనాకు వచ్చేసేవాడు. ఇక విమానంలోకి వెళ్ళాక ఏదో ఒక సాకు చెప్పి తన సీటును వారి పక్కకి మార్చుకునేవాడు. ప్రయాణికులు ఇంకా లోపలికి వస్తున్న సమయంలో వదను చూసి బ్యాగేజీ సర్దుతున్నట్లు నటించి సామాన్లు కొట్టేసేవాడు. నిందితుడు రాజేష్ కపూర్ కు రిక్కీ డీలక్స్ పేరిట ఢిల్లీలోని పహాడ్గంజ్ లో సొంత గెస్ట్ హౌస్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అతడు మనీ ఎక్స్చేంజ్ వ్యాపారం చేయడంతో పాటు మొబైల్ రిపేర్ షాప్ ను నిర్వహించేవాడు. ఆ తర్వాత చోరీల బాట పట్టి అందిన కాడికి దోచుకోవడం మొదలుపెట్టాడు. దొంగలించిన బంగారం, వెండి నగలను పక్క వీధిలోనే ఉండే వ్యాపారికి విక్రయించాడు. అతడి ఇంటి నుంచి పెద్ద మొత్తంలో బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.